మన భారతదేశానికి సంబంధించి ఒక మంచి విషయం ఇది. మన ఇండియా టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ లో 9.4% గ్రోత్ ను చూపించింది. $2.86 బిలియన్ ఎక్స్పోర్ట్ చేశాం. ఇది మన ఇండియాకి మామూలు శుభవార్త కాదు. జనవరి నుండి నవంబర్ వరకు $32.56 బిలియన్ వర్తున్న టెక్స్టైల్ ని ఎక్స్పోర్ట్ చేశాం. డొనాల్డ్ ట్రంప్ మన మీద వేసిన 50% టారిఫ్ ప్రకారం ఎక్స్పోర్ట్స్ తగ్గాలి. విచిత్రం ఏంటంటే అమెరికాకే చాలా ఎక్కువగా దుస్తులు అమ్మాం. మన దగ్గర రేట్లు ఎక్కువగా ఉన్నా కూడా అక్కడి జనాలు చాలా ఇష్టంగా దుస్తులు కొంటూ ఉన్నారు. బంగ్లాదేశ్ ఎకానమీ పడిపోయేసరికి దాంట్లో 15 నుంచి 20% టెక్స్టైల్ దెబ్బతిన్నది. దాన్ని కంప్లీట్ గా మన భారతదేశానికి తెప్పించుకోగలిగాం. దీంతో డొనాల్డ్ ట్రంప్ మన భారతదేశానికి చేసిన 50% టారిఫ్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. భారతీయ ఎక్స్పోర్ట్స్ ఇంతగా ముందుకెళ్తుంటే రాహుల్ గాంధీ మాత్రం మోదీ ట్రంప్ కు సరెండర్ అయ్యాడు అంటున్నాడు. సరే సరెండర్ అయ్యారులే అనుకుందాం, కానీ అగ్రిమెంట్ ఉండాలి కదా. మరి అగ్రిమెంట్ లేదే. 50% టారిఫ్ లో కొంచెమైనా తగ్గాలి కదా. యూరోపియన్ యూనియన్ లో 15% టారిఫ్ చేస్తే యూరోపియన్ యూనియన్ సరెండర్ అయిపోయింది. యూకే లో 10% టారిఫ్ చేస్తే యూకే కూడా సరెండర్ అయిపోయింది. మరి మన దగ్గర టారిఫ్లు తగ్గలేదే. డిసెంబర్ లో ట్రేడ్ చర్చలు జరిగితే అవి ఫెయిల్ అయిపోయాయి. మళ్ళీ వాటిని ఫిబ్రవరికి మార్చారు. ఎక్కడ లొంగిపోయాడు మరి? మన భారతదేశంలో మోదీ అంటే ఇష్టం లేని వారికి రాహుల్ గాంధీ ఒక హీరోలా కనిపిస్తాడు. కానీ ఆయన మాట్లాడే మాటలో ఒక్కటి కూడా సత్యం ఉండదు. జర్మనీ వెళ్లి మన భారతదేశం మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం పడిపోయింది అని చెప్తాడు. కానీ అసలు జర్మనీలో ఏం జరుగుతుందో అనే విషయంపై అవగాహన కూడా ఉండకపోవచ్చు పాపం ఆయనకి. అక్కడ జర్మనీలో కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్స్ మూతపడితే అక్కడ నుండి మన ఇండియాకి వస్తున్నాయి. 2 ఏళ్ల క్రితం యూకేకి వెళ్లి మీరు వచ్చి మా దేశాన్ని కాపాడాలి అని కోరుకున్నాడు. మర్చిపోయాడా ఏంటి? 200 సంవత్సరాలు మన దేశాన్ని పిచ్చోలం చేసి పరిపాలించింది వాళ్ళు కదా. కోయంబత్తూర్ లో ఒక పాస్టరు ఈ నేల మీద నేను షూస్ లేకుండా నడవను, ఒకవేళ షూస్ వేసుకోకపోతే ఈ నేలకుండా దరిద్రం అంతా నాకు అంటుకుంటుంది అని చెప్పిన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ రాహుల్ గాంధీ ప్రశంసిస్తాడు. మోదీ గారి మీద కోపం ఉంటే మోదీ గారిని తిట్టాలి. ఈ దేశాన్ని ఎందుకు తిడుతున్నారు? రాహుల్ గాంధీకి మోదీ గారి మీద ఉన్న కోపం మెల్లమెల్లగా దేశం మీద ఉండే కోపంగా మారిపోతుంది. మారిపోయింది కూడా. గ్లోబల్ కంపెనీలో ఉండే వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ యాపిల్ కంపెనీ $22 బిలియన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది మన ఇండియాలో. ఎలక్ట్రానిక్ వస్తువుల్లో వాడే మ్యాగ్నెట్ తయారు చేయడం కోసం కేవలం ఇన్సెంటివ్ గా మాత్రమే 2025 మార్చి వరకు 21,000 కోట్లు ఖర్చు పెట్టింది భారత ప్రభుత్వం. ఎక్కడెక్కడ ఎందుకు? మన తెలంగాణలో ఆదిబట్లలో రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ షెల్ తయారు చేస్తున్నారు, బోయింగ్ వింగ్స్ తయారు చేస్తున్నారు, కళ్యాణి ఫ్యాక్టరీకి చెందిన వాళ్ళు డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేస్తున్నారు, స్కై రూట్ టెక్నాలజీ రాకెట్ తయారు చేస్తున్నారు. ఇదంతా మన భారతదేశానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కదా. భారతదేశాన్ని కించపరిచే ప్రయత్నాలు జరుగుతుంటే వాటికి సపోర్ట్ చేసే దేశద్రోహి ఈ రాహుల్ గాంధీ.